ఆ తాడేపల్లి ప్యాలెస్ దద్దమ్మకి చెప్తా ఉన్నా, అరే బోసడీకే నీకు దమ్ముంటే తెలంగాణ పోలీసులకు ఎవరా నోటీసు, నువ్వు తమిళనాడు పోలీసులకి ఇవ్వ నోటీసు, యూపీ పోలీసులకి ఇవ్వ నోటీసు, గుజరాత్ పోలీసులకి ఇవ్వ నోటీసు, నీ గుంటూరు ఎస్పీకి ఎవరా బోసడీకే నోటీసులు? నక్క ఆనంద్ బాబు గారికి ఇస్తారా నువ్వు నోటీసు? ఒక దద్దమ్మలాగా ఒక చవటలాగా తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని బోసడీకే నువ్వు నోటీసులు ఇస్తావా? రాష్ట్ర యువత భవిష్యత్తుతో ఆటలాడుకుంటూ మత్తు పదార్థాల వ్యాపారం చేస్తూ అప్రమత్తంగా ఉండండి, మన రాష్ట్ర యువతని కాపాడండి అని చెప్పి మాట్లాడితే నువ్వు నా ఆనంద్ బాబు గారికి ఇస్తారో నోటీసులు బోసడీకే? యూజ్లెస్ ఫెలో. చేతిలో పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది కదా అని చెప్పి నిష్టానుసారం ఆడుకుంటావు నువ్వు? మనిషివేనా అసలు నువ్వు? ఈ పాలేరుగాడిని ఆడిస్తున్నటువంటి ఆ పబ్జీ దొర, ఆ తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుంటాడు పబ్జీ దొర, ఆ పబ్జీ దొరకి చెప్తా ఉన్నా, మీకు నిజంగా దమ్ముంటే గంజాయి అక్రమ రవాణా చేస్తున్నటువంటి స్మగ్లర్ల పైన చూపించండి మీ ప్రతాపం. విచ్చలవిడిగా గంజాయి సాగు చేస్తున్నటువంటి ఆ గంజాయి స్మగ్లర్ల పైన చూపించండి మీ ప్రతాపం. మాకు నోటీసులు ఇవ్వటం కాదు, మీకు దమ్ముంటే ఇతర రాష్ట్రాల పోలీసులకు ఇవ్వండి నోటీసులు. తెలంగాణ నుంచి వస్తారు, తమిళనాడు నుంచి వస్తారు, బెంగళూరు పోలీసులు మాట్లాడతారు, యూపీ పోలీసులు మాట్లాడతారు, గుజరాత్ పోలీసులు మాట్లాడతారు. నర్సీపట్నం నుంచి ఎగేసుకుంటూ వచ్చేశారు అర్ధరాత్రి పూట. దొంగలు తిరిగేటేళ్ళు ఏంటా మీకు నోటీసులు ఇచ్చేది? ఈ తాడేపల్లి ప్యాలెస్ పాలేరు గారికి చెప్తా ఉన్నా, నువ్వేమన్నా పెద్ద తోపు తురుంకాను అనుకుంటా ఉన్నావా? నువ్వేమన్నా పెద్ద తోపు తురుంకాను నువ్వు? మాకు నోటీసులు ఇస్తే మేము భయపడటానికి? మరి వాటికి తప్పు లేదు. ఎవరికి తెలియని భాషలో హిందీలో బూత్ అనుకుని అనుమానించారు, కానీ దాని మీనింగ్ చాలా క్లియర్గా గూగుల్లో ఉంది. ట్రూ మీనింగ్ ఆఫ్ బోసడీకే అని చాలా స్పష్టంగా గూగుల్లో ఏమని ఉందంటే, సర్ ఈకే, బో సర్ ఈకే అంటే సర్ ఆర్ యూ వెల్ అంటే మనం ఎవరైనా కలిసినప్పుడు మాట్లాడుకుంటాం కదా, ఏమండి బాగున్నారా అని, అంతే. దాని మీనింగ్ అయితే అది సర్, బో అంటే సర్, సబ్ ఈకే అంటే ఆర్ యూ వెల్, మీరు బాగున్నారా అనేది సంస్కృతంలో బోసడీకే అంటానికి మీనింగ్. ఇది ఇవాళ ఎవడో రాసింది కాదు, గత కొద్ది సంవత్సరాలుగా పేపర్లో అది గూగుల్లో ఉన్నదే ఇది. మరి తెలిసన్నా తెలియకన్నా ఆ మాట అర్థమైతే మారిపోదు. మీరు బాగున్నారా అన్నదానికి ఆ సందర్భానికి ఎగ్జాక్ట్గా మ్యాచ్ కాకపోయినప్పటికీ కూడా ఆ పదానికి ఉన్న అర్థం అదే. మరి అలాంటి అర్థం ఉన్న పదాన్ని మనకి తెలియక అర్థం పర్థం లేని పదం అనుకున్నప్పటికీ కూడా ఎవడు ఏమని ఊహించుకుంటున్నాడో కూడా తెలియదు. అసలు చెడు మాటలు ఇప్పుడు మా పార్టీలో ఎవరి నోట్లోంచి రానట్టు, ఎందుకంటే ఆ మాటలన్నీ కోస్తాంధ్ర ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు ఏమని మాట్లాడారు, నెల్లూరు ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు ఈ రోజు కూడా ఏం మాట్లాడారు, ఇటువంటివన్నీ కడుపు చేసుకుంటే కాలం మీద పడుతుంది. అధికారం దక్కలేదని చివరికి పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదువులు అందడానికి కూడా వీల్లేదు అని అంటా ఉన్నారు వీళ్ళంతా కూడా. చివరికి మావాడు అధికారంలోకి రాకపోతే ప్రతిరోజు అబద్ధాలే వార్తలుగా, వార్తా కథనాలుగా మేము ఇస్తాము, అబద్ధాలనే డిబేట్లుగా ప్రతిరోజు నడుపుతాము అని అంటా ఉన్న పచ్చ పత్రికలు, పచ్చ ఛానళ్లను కూడా మన కళ్ళ ఎదుటనే చూస్తూ ఉన్నాం. చివరికి మావాడు అధికారం లేక
మావాడు అధికారంలో లేకపోతే ముఖ్యమంత్రిని కూడా బోసిడీకే అంటే లంజా కొడుకు అని, చివరికి ముఖ్యమంత్రిని కూడా ఎలాంటి దారుణమైన బూతులు, కాన్స్టిట్యూషనల్ హెడ్ ఒక ముఖ్యమంత్రి అంటే, అలాంటిది ముఖ్యమంత్రిని వాళ్ళ తల్లిని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్న మాటలు, ఆ బూతులు కూడా తిట్టడం కూడా ఈరోజు చూస్తూ ఉన్నాం. ఇది కరెక్టేనా? ఇలాంటి పనులు చేయడం కరెక్టేనా? ఇలా తిట్టడం కరెక్టేనా? ఇలా తిట్టినందుకు ముఖ్యమంత్రి గారిని అభిమానించే వాళ్ళు ఎవరైనా కూడా తిరగబడాలి, వాళ్ళు రెచ్చిపోవాలి, రాష్ట్రంలో భావోద్వేగాలు పెరగాలి, దానివల్ల గొడవలు సృష్టించాలి అని చెప్పి ఆరాటపడడం, ఇదంతా కూడా సమంజసమేనా అని ఒక్కసారి ఆలోచన చేయాలి అందరూ కూడా. ఇలాంటి దారుణమైన పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. ఇలాంటి వారందరినీ కూడా ఈరోజు చూస్తూ ఉన్నాం.